వెల్కమ్ టు తెలుసుకుందాం రండి యూట్యూబ్ ఛానల్. మీరు డయోడ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుద్ది, అసలు ఎందుకు దానివల్ల యూజ్ ఏంటి, మొత్తం మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, మీరు కరెక్ట్ వీడియో ఎంచుకున్నారు. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నేను ఈసీ కోర్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా అందులో అప్లోడ్ చేస్తాను. మీకు ఏం కావాలన్నా ఈసీ రిలేటెడ్ నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను వాటి గురించి అయితే అప్లోడ్ చేస్తాను తెలుగులో. ఫస్ట్ వీడియో కదా, కొంచెం ల్యాగ్ చేశాను. ఓకే, టుడే అయితే మన టాపిక్ వచ్చేసి డయోడ్. డయోడ్ అనేది ఒక సెమీకండక్టర్ డివైస్. ఈ సెమీకండక్టర్ బేస్ చేసుకుని మొత్తం వరల్డ్ అంతా నడుస్తుంది. అసలు సెమీకండక్టర్ అంటే ఏంటో మనం చూద్దాం. కండక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కండక్టర్ అంటే ఫస్ట్ మీరు ఇందులో చూడండి. కండక్టర్ అంటే జస్ట్ ఒక వైర్ కన్సిడర్ చేయండి. కండక్టర్ వైర్, ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవుతాయి. దాన్నే కండక్టర్ అంటాం. ఎటువంటి ఆటంకం లేకుండా ఫ్రీగా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా, ఎటువంటి ఆపద లేకుండా ఫ్రీగా ఫ్లో అయితే దాన్నే కండక్టర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటర్ చూద్దాం. లాస్ట్ చూడండి, ఇన్సులేటర్ చూద్దాం. ఇదే ఇక్కడ ఇన్సులేటర్ ఒక వైర్ కన్సిడర్ చేసుకోండి. ఇందులో ఎలక్ట్రాన్స్ మనం పంపించడానికి ట్రై చేస్తాం, కానీ ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఫ్లో అవుతుంది. దాన్ని ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్లిప్పర్స్. మనం అందుకే కదా ఎవరైనా కరెంట్ షాక్ కొడితే ఆ స్లిప్పర్స్ యూస్ చేయమంటాం, అందులో అసలు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెమీ కండక్టర్ అంటే ఏంటి. సెమీ కండక్టర్ అంటే మీరు ఇదే వైర్ కన్సిడర్ చేయండి. సో ఇందులో బోత్ కండక్టర్ నేచర్, ఇన్సులేటర్ నేచర్ రెండు ఉంటే దాన్నే సెమీ కండక్టర్ అంటాం. ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, బట్ ప్యూర్గా మొత్తం ఫ్లో అవ్వదు. ఇన్సులేటర్కి ఉండే క్వాలిటీస్ కూడా ఉంటాయి, కొంచెం రెసిస్టెన్స్ అడ్డుతుంది, కొంచెం కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. దీన్నే సెమీ కండక్టర్ అంటాం. ఓకే, సెమీ కండక్టర్ అంటే మీకు అర్థమైనట్టు ఉంది కదా. ఓకే, ఇప్పుడు డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్కి వచ్చేద్దాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు. సెమీ కండక్టరే వాడతారు, కానీ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు. ఒకటి పీ టైపు, ఇంకోటి ఎన్ టైప్. ఓకేనా, పీ టైపు ఎన్ టైపు పక్క పక్కన పెడితేనే దాన్ని ఏమంటారంటే పిఎన్ జంక్షన్ అంటారు. ఓకే, ఒకటి పీ టైపు, ఒకటి ఎన్ టైపు. దీన్నే పిఎన్ జంక్షన్ డయోడ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు పీ టైప్లో ఏముంటాయి, ఎన్ టైప్లో ఏముంటాయి అనేవి మనం బాగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే డయోడ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ కనబడుతున్నాయి. ఒకటి పాజిటివ్ సింబల్ కనబడుతుంది, ఇంకోటి నెగిటివ్ సింబల్ కనబడుతుంది. ఓకేనా, ఇందులో పాజిటివ్ సింబల్ అంటే ఏంటి, నెగిటివ్ సింబల్ అంటే ఏంటి కింద ఇచ్చారు, పాజిటివ్ నెగిటివ్ అని. అలా గుర్తుంచుకోకండి. నెక్స్ట్ నేను చెప్తాను ఎలా గుర్తుంచుకోవాలో. పాజిటివ్ సింబల్ అంటే హోల్స్. పాజిటివ్ సింబల్ అంటే ఏంటి, హోల్స్. ఓకే, నెగిటివ్ సింబల్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్. ఓకే, నెగిటివ్ సింబల్ అంటే ఎలక్ట్రాన్స్. ఒక ఐడియా వచ్చినట్టుంది. పాజిటివ్ సింబల్ అంటే హోల్స్, నెగిటివ్ సింబల్ అంటే ఎలక్ట్రాన్స్. ఓకే, పాజిటివ్ సింబల్ అంటే ఏమంటే అర్థమైంది, నెగిటివ్ సింబల్ అంటే అర్థమైంది. ఎలక్ట్రాన్స్ అంటే మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. హోల్స్ అంటే చాలామందికి ఐడియా ఉండదు. హోల్స్ అంటే ఏంటో నేను చెప్తాను. జస్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కన్సిడర్ చేయండి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్, ఇది వచ్చేసి ఫైనల్ పొజిషన్. ఓకే, మనం ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎలక్ట్రాన్ ఒక వోల్టేజ్ అప్లై చేసి ఫైనల్ పొజిషన్కి తీసుకొస్తాం. ఓకే, ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఎలక్ట్రాన్ తీసుకొస్తాం. అప్పుడు ఇనిషియల్ పొజిషన్లో ఏం ఉండదు కదా, ఎలక్ట్రాన్ ఉండే ప్లేస్లో ఒకటి ఫామ్ అవుద్ది, దాన్నే మనం హోల్ అంటాం. ఓకే, హోల్కి ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది, నెగిటివ్ ఛార్జ్. హోల్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా హోల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. హోల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీనివల్ల హోల్స్ వల్ల మ్యాక్సిమం యూజ్ లేదు, ఎలక్ట్రాన్స్ మొత్తం ఛార్జ్ క్యారియర్స్. ఓకే, మీకు అర్థమైంది కదా హోల్స్ అంటే ఏంటో, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో. ఇప్పుడు దేంట్లో ఏవి ఎక్కువ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పీ టైప్లో చూద్దాం. ఈ బ్లూ కలర్ సింబల్స్ అన్నీ పాజిటివ్ ఛార్జ్ కదా, అంటే దేనికి చిహ్నం, హోల్స్కి చిహ్నం. పీ టైప్స్లో దీన్ని బట్టి మీకు ఏదన్నా పీ టైప్స్లో ఎక్కువ శాతం హోల్స్ ఉన్నాయి. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ చూడండి, ఒకే ఒక్కటి ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ సైడ్కి వచ్చేసి మెజారిటీ మొత్తం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ ఒకటి చూడండి, ఓన్లీ ఒకే ఒక హోల్ ఉంది. ఓకే, మీకు అర్థమైంది కదా. దీన్ని బట్టి పీ టైప్లో మెజారిటీ ఏంటి, ఎన్ టైప్లో మెజారిటీ ఏంటి, మళ్ళీ పీ టైప్లో మైనారిటీ ఏంటి, ఎన్ టైప్లో మైనారిటీ ఏంటి, మీకు బాగా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇవి గుర్తుంచుకుంటే మీకు మ్యాక్సిమం డయోడ్ వర్కింగ్ కూడా ఈజీగా హెల్ప్ అవుద్ది. ఓకే, ఇది పీ టైప్కి ఏమొచ్చి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎన్ టైప్కి ఏమొచ్చి మ్యాక్సిమం నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఎందుకు వచ్చింది చెప్పాను కదా, హోల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్ ఉండే పొజిషన్ని ఎలక్ట్రాన్ ఒక పొజిషన్లో ఉండి అది ఇంకో పొజిషన్ మూవ్ అయితే దాని పాత పొజిషన్లో ఏం ఫామ్ అవుద్ది, హోల్ అనేది ఫామ్ అవుద్ది, అంటే అదొక పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుద్ది. ఓకేనా, ఇది డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు డయోడ్ యొక్క వర్కింగ్కి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా సెమీ కండక్టర్ మెటీరియల్ వాడతామని. ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడతామని చెప్తాం. మనం 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ వాడతాం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ వాడతాం. ఒకటి వచ్చేసి జెర్మేనియం, ఇంకోటి వచ్చేసి సిలికాన్. ఓకే, మ్యాక్సిమం చెప్పాలంటే సిలికాన్ వాడతాం. ఓకేనా, జెర్మేనియం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం.
ఎందుకు ఎందుకు బ్రో సిలికాన్ వాడతాం, జర్మనీ ఎందుకు వాడడం అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సిలికాన్ అనేది మ్యాక్సిమం అవైలబిలిటీలో ఎక్కువ దొరుకుతుంది జర్మేనియం కన్నా. ఓకే, సెమీకండక్టర్ చిప్స్ మొత్తం మ్యాక్సిమం సిలికాన్ వాడతాం. సిలికాన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేటప్పుడు ఆడే ఉంటారు. బీచ్లో మ్యాగ్నెట్ పెట్టి, ఒక పేపర్ మీద మ్యాగ్నెట్ పెట్టి, ఒక చిన్న చిన్న బ్లాక్ కలర్వి స్పాట్స్ దొరకాలని మ్యాక్సిమం ట్రై చేసి ఉంటారు. అది మనకు తెలీదు, మ్యాథ్స్ అనుకుంటాం, దాన్ని సిలికాన్ అంటాం. సో మ్యాక్సిమం అవైలబిలిటీ దానికే ఉంది కాబట్టి సిలికాన్ మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, కానీ సిలికాన్ ఒక కట్ ఆఫ్ రేంజ్ అంటే 0.7 అనమాట. సిలికాన్ ఒక కట్ ఆఫ్ రేంజ్ 0.7 వోల్ట్స్. జర్మనీ ఒక కట్ ఆఫ్ రేంజ్ 0.3. మ్యాక్సిమం జర్మనీకి తక్కువ ఉంది, కానీ మ్యాక్సిమం సిలికాన్ అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి మనం సిలికాన్ కన్సిడర్ చేస్తాం. అందుకే సిలికాన్ కట్ ఆఫ్ రేంజ్ ఒక 0.7. ఇక్కడ కట్ ఆఫ్ రేంజ్ అంటే ఏం టెన్షన్ పడకండి. కట్ ఆఫ్ రేంజ్ అంటే మనం ఈ రేంజ్ వరకు వోల్టేజ్ అప్లై చేయాలి. ఈ వోల్టేజ్ ఎప్పుడైతే మనం దాటామో అప్పుడే డయోడ్ వర్క్ చేస్తుంది. ఈ వోల్టేజ్ 0.6, 0.2, 0.3, 0.7 వరకు వోల్టేజ్ డయోడ్ అని పనిచేయదు. ఎప్పుడైతే 0.7 దాటిందో అప్పుడే డయోడ్ పనిచేస్తుంది. ఓకే, ఇది ఎందుకు సిలికాన్ వాడుతామో మీకు అర్థమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డయోడ్ యొక్క వర్కింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు డయోడ్ యొక్క వర్కింగ్ గురించి మాట్లాడాలంటే 2 కండిషన్స్ మనం ఫేస్ చేయాలి. ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఇక్కడ ఇచ్చినట్టే ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఒకటి రివర్స్ బయాస్. ఓకే, ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఇంకోటి రివర్స్ బయాస్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కండిషన్ మనం ఫేస్ చేయాలి, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. మనం నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఒక్కొక్క దాంట్లో చూద్దాం. ఫార్వర్డ్ బయాస్ అంటే రివర్స్ బయాస్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయండి. ఫార్వర్డ్ బయాస్లో పీ టైప్ కే ఛార్జ్ ఇచ్చాం, ఎన్ టైప్ కే ఛార్జ్ ఇచ్చాం. రివర్స్ బయాస్లో పీ టైప్ కే ఛార్జ్ ఇచ్చాం, ఎన్ టైప్ ఏం ఛార్జ్ ఇచ్చాం అర్థం చేసుకోండి. ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చేసరికి పీ టైప్లో పాజిటివ్ ఇచ్చాం, ఎన్ టైప్లో నెగిటివ్ ఇచ్చాం. ఇది ఒకటే గుర్తుంచుకోండి. రివర్స్ బయాస్లోకి వచ్చేటి పీ టైప్లో నెగిటివ్ ఇచ్చాం, ఎన్ టైప్లో పాజిటివ్ ఇచ్చాం. అర్థం చేసుకోండి, ఇది ఆపోజిట్ ఇచ్చాం. ఓకే, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్ వర్కింగ్కి వెళ్దాం. మనం ఫార్వర్డ్ బయాస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కీ పాయింట్, ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ అనేది ఫ్లో అవుద్ది, రివర్స్ బయాస్లో ఫ్లో అవ్వదు. ఎందుకు మనం చూద్దాం. ఫార్వర్డ్ బయాస్లో మనం బాగా అబ్జర్వ్ చేసాం కదా, పీకి పాజిటివ్ ఇచ్చాం, వెనక్కి నెగిటివ్ ఇచ్చాం. మీకు అందరికీ ఇది కీ పాయింట్, మీ అందరికీ తెలుసు. సేమ్ ఛార్జెస్ రిపెల్ అవుతాయి, డిఫరెంట్ ఛార్జెస్ అట్రాక్ట్ అవుద్ది. ఈ ప్రిన్సిపల్ మీద డయోడ్ వర్క్ అవుద్ది. ఓకే, ఈ కాన్సెప్ట్ వస్తే మీకు అర్థమైపోయింది. ఓకే, ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుద్ది. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు పీలో ఏముంటాయి అన్నాను, హోల్స్ ఎక్కువ ఉంటాయి అన్నాను. సో హోల్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ అన్నాను. మనం అప్లై చేసింది కూడా దీనికి పాజిటివ్ ఛార్జ్ అప్లై చేస్తాం. సో సేమ్ ఉన్నాయి. సో ఏమవ్వాలి ఇప్పుడు మన రూల్ ప్రకారం, ఈ పీలో ఉండే హోల్స్ అనేవి ఎన్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, ఎన్లోకి మూవ్ అవుతాయి. ఎందుకంటే రిపెల్ అవుతాయి కదా. పీలో ఉండేవి ఈ జంక్షన్ మధ్యలో ఉందన్నాను కదా, ఈ మధ్యలో ఉండేది జంక్షన్ అనమాట. నీకు చెప్తాను కదా దీని గురించి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ జంక్షన్ బ్రేక్ చేసి మధ్యలో ఉండే ఒక రీజన్ ఫామ్ అవుద్ది అనమాట. ఏదైనా మధ్యలో 2 లేయర్స్ ఫామ్ అయితే మధ్యలో రీజన్ అలా ఫామ్ అవుద్దా, అలాగా ఒక అడ్డుకోరలాగా అది దాటి ఎన్ టైప్కి వెళ్తాయి. ఇది జరుగుతుంది. మనం సేమ్ యాజ్ ఎన్ టైప్కి ఏమి ఇచ్చాం, ఎన్ టైప్కి నెగిటివ్ అప్లై చేసాం. సేమ్ ఎన్ టైప్లో ఏమున్నాయి మనం మాట్లాడుతున్నట్టు, ఎన్ టైప్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సేమ్ ఛార్జెస్. సో ఎన్లో ఉండే మనం నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాం కదా, ఎన్లో ఉండే ఎలక్ట్రాన్స్ మళ్ళీ పీకి మూవ్ అవుతాయి. సో ఇలా మూవ్ అవుతాయి. సో సేమ్ ఎలా కంటిన్యూస్ అవుతుంది. పీలో ఉండే హోల్స్ అనేవి అలా ఎన్ టైప్కి వెళ్తాయి, ఎన్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ పీ టైప్ వెళ్తాయి. అలాగా ఎక్యుములేట్ అయ్యి ప్రతిదీ అలా ఎక్యుములేట్ అయ్యి మనకు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కరెంట్ అంటే ఏంటి, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతున్నాయి, హోల్స్ అనేవి అక్కడ నుంచి ఒక మూవ్ అవుతున్నాయి. సో యాక్చువల్ మనం చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయో అప్పుడు కరెంట్ ఉందని మనం చెప్తాం. సో ఇదే డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ వర్కింగ్. మీకు మ్యాక్సిమం అర్థమే ఉంటుంది. ఓకే, ఇది డయోడ్ యొక్క ఇప్పుడు వచ్చేసి రివర్స్ బయాస్. మనం రివర్స్ బయాస్ కదా చూస్తున్నాం. రివర్స్ బయాస్ ఆపరేషన్ మనం ఆల్రెడీ గుర్తుంచుకున్నాం కదా. పీకి ఏమొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, ఎన్కి వచ్చి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, ఆల్రెడీ మనం గుర్తుంచుకున్నాం. సో ఈ బేస్ మీద మనకి డయోడ్ అనేది ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతాం. ఎందుకు రివర్స్ బయాస్లో ఫ్లో అవుతుందంటే మనం చూద్దాం, కన్సిడర్ చేద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, సేమ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి, డిఫరెంట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు డిఫరెంట్ ఛార్జెస్ అట్రాక్ట్ అవుతాయి, సేమ్ ఛార్జెస్ రిపెల్ అవుతాయి. సో సేమ్ ఇదే వర్కింగ్ ఇక్కడ వర్క్ చేస్తుంది. మనం ఆల్రెడీ పీలో ఏముంటాయి మ్యాక్సిమం ఎక్కువ, నేను ఏం చెప్పాను, పీలో హోల్స్ ఉంటాను, ఎల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాను. పీలో ఏం ఛార్జ్ ఉంటుంది అన్నాను, హోల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎల్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అన్నాను. సో ఇది కన్సిడర్ చేసుకోండి. మనం ఎప్పుడైతే పీకి నెగిటివ్ ఛార్జ్ అప్లై చేసామో పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి కదా. సో ఇందులో హోల్స్ అన్నీ ఎలాగ అట్రాక్ట్ అవుతాయి అంటే, ఇందులో ఇలా నెగిటివ్ ఛార్జ్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇందులో హోల్స్ అన్నీ ఇలా అట్రాక్ట్ అవుతాయి. సో ఇందులో అన్ని
హోల్స్ ఇక్కడ ఫామ్ అయిపోతాయి, ఇదంతా ఖాళీ అయిపోతుంది. ఓకే, ఇదంతా ఖాళీ అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఎన్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయని కదా, మనం పాజిటివ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఇలా ఫామ్ అయిపోతాయి, అన్నీ ఇటు సైడ్ వచ్చేస్తాయి, ఇదంతా ఖాళీ అయిపోతుంది. సో మధ్య పొజిషన్ అంతా ఖాళీ అయిపోతుంది, ఇదంతా ఖాళీ అయిపోతుంది. నేను చెప్పింది వినండి, ఇది చూడకండి మామూలుగా డయాగ్రామ్. ఇందులో అన్ని ఎలక్ట్రాన్స్ ఇలా సైడ్కి వచ్చేస్తే, హోల్స్ అన్ని ఇలా సైడ్కి వచ్చేస్తే, ఇది మ్యాక్సిమం మధ్యలో అంతా ఖాళీ అయిపోతుంది. సో అందుకే అసలు ఎలక్ట్రాన్స్ అనేవి కొలిజన్ అవ్వు, హోల్స్ అనేవి దేంతో ఇంటరాక్ట్ అవ్వు. సో అసలు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, అసలు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అందుకే రివర్స్ బయాస్లో అనేది కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అదే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటారు, గుర్తుందా? రివర్స్ విఏ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది రివర్స్ సాచురేషన్ కరెంట్. ఎప్పుడైతే మనం అలా ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటామో, ఇక్కడ ఉండే దీని మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది కదా, ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి, ఇందులో ఉండే హోల్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. సో మధ్యలో అంతా గ్యాప్ ఫామ్ అవుతుంది కదా, దీన్నే డిప్లేషన్ రీజన్ అంటారు. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటామో, ఈ డిప్రెషన్ రీజన్ అంతా అలా పెరుగుతూ లాస్ట్కి ఇది మొత్తం బేర్ చేయలేక, మొత్తం ఇక్కడ మొత్తం నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇదంతా బేర్ చేయలేక మొత్తం డిప్రెషన్ రీజన్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఏమవుతుంది, డిప్రెషన్ రీజన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ అవ్వడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా డయోడ్ అనేది విస్టర్న్ చేసుకోలేదు, ఒక రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. ఓకే, అసలు మ్యాక్సిమం రివర్స్ బయాస్లో కరెంట్ అంతా ఫ్లో అవ్వదు, ఫార్వర్డ్ బయాస్లోనే ఫ్లో అవుద్ది. ఇదే గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది మ్యాక్సిమం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసామో, అప్పుడైతే ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్, ఇందులో ఉండే హోల్స్ విత్స్టాండ్ చేయలేక ఈ డిప్రెషన్ రీజన్ అనేది పేలిపోయి మొత్తం మళ్ళీ కొలిజన్ అవుద్ది, మళ్ళీ అప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. ఓకేనా, ఇది రివర్స్ బయాస్ ఒక వర్కింగ్. గైస్ మనం ఫైనల్కి వస్తాం. ఇప్పుడు మనం చూస్తుంది విఏ క్యారెక్టరిస్టిక్స్. విఏ క్యారెక్టరిస్టిక్స్ ఏమనుకోండి, వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. దీన్ని రెండింటి మధ్య వోల్టేజ్ కరెంట్ అంటే వేరియేషన్నే విఏ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఓకే, విఏ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఫస్ట్ మనం ఫార్వర్డ్ రీజన్ కన్సిడర్ చేయండి. అంటే ఫార్వర్డ్ రీజన్ అంటే ఫార్వర్డ్ బయాస్. మనం డయోడ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు అవుద్ది చెప్పాను కదా, పీక్ పాజిటివ్ ఎన్నకి నెగిటివ్ కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ అవుద్ది అన్నాను, ఎందుకంటే రెప్పల్ అవుతుంది, దానివల్ల కరెంట్ ఫ్లో అవుద్ది అన్నాను. సో ఇక్కడ నుంచి ఎందుకు ఇక్కడ నుంచే ఎందుకు ఇంక్రీజ్ అయ్యిందంటే నేను చెప్తాను. ఇక్కడ నుంచి గ్రాఫ్ ఎందుకు ఇంక్రీజ్ అయిందని నేను చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిలికాన్ కట్ ఆఫ్ రేంజ్ ఒకటి 0.7, అంటే ఇక్కడ నుంచి 0.7 వరకు డయోడ్ అనేది స్లో ఇంక్రీజ్ అయ్యి, ఎప్పుడైతే ఈ 0.7 అనేది దాటిందో డయోడ్ కరెంట్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఫార్వర్డ్ రీజన్ ఒక రీజన్. నేను చెప్పాను కదా, రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందని. ఎందుకు ఇలా ఫ్లో అవుతుందని చెప్పాను కదా. మ్యాక్సిమం రివర్స్ బయాస్లో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, నేను చెప్పినట్టు ఇది థర్డ్ క్వాడ్రంట్. మనం కన్సిడర్ చేయం థర్డ్ క్వాడ్రంట్ అంటే కరెంట్ ఫ్లో అని ఉన్నట్టే. ఇప్పుడు ఎందుకు రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఎందుకు గ్రాఫ్ చూపెట్టామంటే చెప్పాను కదా, బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఎప్పుడైతే జంక్షన్ ఈ మధ్యలో పిఎన్ అనే ఒక 2 లేయర్స్లో జంక్షన్ ఎప్పుడైతే ఇలా ఫ్లో అవుతుందో, జంక్షన్ లోపల జంక్షన్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ కరెంట్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాను కదా, ఇదే అక్కడ వీక్ డౌన్ వోల్టేజ్ అని అన్నారు. సో యాజ్ యూజువల్ ఇక్కడ వరకు 0.7 వరకు ఇక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే సడన్గా కరెంట్ అనేది ఇంక్రీజ్ చేసామో, అది విత్స్టాండ్ చేసుకోలేక గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్ డిక్రీజ్ అయింది. ఓకే, ఇదే విఐ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్. ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ రెక్టిఫికేషన్, ద మెయిన్ బేసిక్ వన్ వచ్చేసి రెక్టిఫికేషన్ అంటే ఏంటి, మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, జస్ట్ సపోర్ట్ చేయండి చాలు, నేను మ్యాక్సిమం చేస్తాను. రెక్టిఫికేషన్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. అంటే 2 టైప్స్ అందులో క్లాసిఫై చేస్తాం, హాఫ్ వేవ్, ఫుల్ వేవ్. రెక్టిఫికేషన్ అంటే ఏంటంటే ఏసీ నుంచి డీసీ డయోడ్ ఎలా కన్వర్ట్ చేస్తుంది, అది మీకు వచ్చే వీడియోలో చెప్తాను. నెక్స్ట్ సిగ్నల్ క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ అంటే మనం చెప్పాం కదా ఆల్రెడీ, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఏదైనా పాజిటివ్ హాఫ్ సైకిల్ క్లిప్ చేసింది అనుకో, అది క్లిప్పింగ్ అంటారు. క్లాంపింగ్ అంటే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒక రేంజ్ పెంచింది అనుకో, దాన్ని క్లాంపింగ్ అంటాం. నెక్స్ట్ వోల్టేజ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది డయోడ్. ఎలా చేస్తుంది మీకు అన్ని నెక్స్ట్ వీడియోలో కావాలంటే చెప్తాను. నెక్స్ట్ స్విచ్చింగ్ అప్లికేషన్ మనకు తెలుసు కదా, ఫార్వర్డ్ బయాస్లో వర్క్ ఆన్ అవుద్ది, రివర్స్ బయాస్లో ఆఫ్ అవుద్ది, అందుకే స్విచ్చింగ్ అప్లికేషన్స్. లైట్ ఎమిషన్ డయోడ్ అనేది ఇంకోలాగా ఉంటుంది. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. దాన్ని బేస్ చేసుకొని లైట్ ఎమిషన్, ఫోటోవాల్టిక్ సెల్స్, ఈ 2 బేస్ చేసుకొని ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ కాదు, అది సపరేట్ డయోడ్ అనమాట. అందులో యూస్ చేసే సెమీకండక్టర్ మెటీరియల్స్ వేరు. ఓకే, ఇది డయోడ్ యొక్క మొత్తం బేసిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే జస్ట్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.